టేకప్ చేసిన ప్రాజెక్టుల్లో హీరోలు సూపర్ స్టార్లే, డైరెక్టర్లు స్టార్లే. కానీ బాక్స్ ఆఫీస్ దగ్గర మాత్రం భారీ డిజాస్టర్ అవుతున్నాయి. ఆఖరికి రజనీకాంత్, కమల్ హాసన్, అజిత్ ఇలా ఏ స్టార్ హీరోలు లైకాని కోలుకునేలా చేయలేకపోయారు. దాంతో వేల కోట్ల నష్టాల్లో ఉన్న లైకా ప్రొడక్షన్స్ ని మూసేద్దామని ప్లాన్ చేస్తున్నట్లు టాక్. మరి లైకాని మూసేస్తే ఆల్రెడీ కమిట్ అయిన ప్రాజెక్టుల సంగతి ఏంటి? అసలు నిజంగానే లైకా మూతపడే పరిస్థితి వచ్చిందా? లైకా ప్రొడక్షన్స్ సౌత్ ఇండియాలో వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ ప్రొడక్షన్ హౌస్. దళపతి విజయ్ తో కత్తి లాంటి బ్లాక్ బస్టర్ హిట్ మూవీతో లైకా ప్రొడక్షన్స్ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి ఆ తర్వాత మరెన్నో బిగ్ ప్రాజెక్టులను ప్రొడ్యూస్ చేసి సక్సెస్ఫుల్ ప్రొడక్షన్ హౌస్ గా నిలబడింది. అయితే ఫస్ట్ లో అదరగొట్టిన లైకా ప్రొడక్షన్స్ కి ఆ తర్వాత పెద్ద పెద్ద బడ్జెట్లు పెట్టి తీసిన సినిమాలేవి వర్కౌట్ కాలేదు. స్పెషల్లీ తమిళ్ స్టార్ డైరెక్టర్ శంకర్ తీసిన 2 సినిమాలు లైకా ప్రొడక్షన్ పై భారీ ఎఫెక్ట్ చూపించాయి. దాంతో అసలు లైకా ఎగ్జిస్టెన్సీయే డౌట్ లో పడిందంటూ రూమర్స్. కోలీవుడ్ లెజెండరీ డైరెక్టర్ శంకర్ తీసిన సినిమాలు లైకాను కొట్టిన దెబ్బ అలాంటిది కాదు. శంకర్ లైకా కాంబోలో 2018లో టేకప్ చేసిన ఫస్ట్ ప్రాజెక్ట్ రోబో 2.0 మూవీ బాక్సాఫీస్ దగ్గర ఏ రేంజ్ డిజాస్టరో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఫస్ట్ పార్ట్ బ్లాక్ బస్టర్ హిట్ అవడంతో సెకండ్ పార్ట్ మీద బాగా ఖర్చు పెట్టారు. ఏకంగా 500 కోట్ల రూపాయల బడ్జెట్ తో తీసిన మూవీ లైకాను నిండా ముంచేసింది. రజనీకాంత్ లాంటి సూపర్ స్టార్ ఉన్న మూవీ ఘోర పరాజయం మూటగట్టుకుంది. మూవీ ఆడియన్స్ కి రీచ్ కాకపోవడంతో బాక్సాఫీస్ దగ్గర ఘోర పరాజయం మూటగట్టుకుంది. ఓవర్ బడ్జెట్ కారణంగా అటు ప్రొడ్యూసర్ కు ఇటు డిస్ట్రిబ్యూటర్స్ కు భారీ నష్టాలను మిగిల్చింది. ఇక ఈ నష్టాలు మరిచిపోకముందే శంకర్ తీసిన మరో సీక్వెల్ భారతీయుడు 2తో పీకల్లోతు నష్టాల్లో కూరుకుపోయింది. విపరీతంగా డిలే అవడంతో పాటు బడ్జెట్ హద్దులు దాటిపోయింది. రిలీజ్ తర్వాత ఇండియన్ 2 బాక్సాఫీస్ దగ్గర డిజాస్టర్ టాక్ మూటగట్టుకుంది. దీంతో ఇండియన్ 3 ఆగిపోయిందని, అసలు ఈ సినిమా చేయడానికి బడ్జెట్ కష్టాలు వెంటాడుతున్నాయని టాక్. ఈ ప్రాజెక్ట్ కంటే ముందు వచ్చిన రజనీకాంత్ లాల్ సలాం, అజిత్ లేటెస్ట్ రిలీజ్ విడాముయర్చి కూడా లైకా కొంప ముంచేశాయి. విడాముయర్చి అయితే ఓ హాలీవుడ్ మూవీని కాపీ కొట్టి తీసిన సినిమా కావడం, నిర్మాణ సంస్థ కాపీరైట్ కేసు వేయడంతో సెటిల్మెంట్ కోసం భారీగా డబ్బులు చెల్లించాల్సి వచ్చింది. ఈ సినిమా సైతం బాక్సాఫీస్ దగ్గర డిజాస్టర్ గా నిలిచింది. అటు చూస్తే హీరోలు సూపర్ స్టార్స్, ఇటు స్టార్ డైరెక్టర్స్ అయినా కూడా లైకా టేకప్ చేసిన ప్రాజెక్ట్స్ అన్ని కూడా బాక్సాఫీస్ దగ్గర బిగ్గెస్ట్ డిజాస్టర్స్ గా నిలిచాయి. వరుస ఫెయిల్యూర్స్ తోనే ఇక సినిమాల ప్రొడక్షన్ నుంచి తప్పుకోవాలనే ఆలోచనలో లైకా అధినేత సుభాస్కరన్ ఉన్నారంటూ సోషల్ మీడియాలో రూమర్స్ బాగా వైరల్ అవుతున్నాయి. అయితే త్వరలో రిలీజ్ అవుతున్న ఎంపురన్ 2 మూవీని నిర్మించి సినిమా రైట్స్ ను వేరే సంస్థలకు ఇచ్చేస్తున్నట్టు తెలుస్తోంది. ఈ సినిమాతో పాటు సందీప్ కిషన్ హీరోగా, తమిళ్ స్టార్ హీరో విజయ్ కొడుకు జేసన్ సంజయ్ ని డైరెక్టర్ గా ఇంట్రడ్యూస్ చేస్తూ సినిమా అనౌన్స్ చేసింది లైకా. మరి ఈ సినిమాల పరిస్థితి ఏంటని ఆలోచనలో పడ్డారు ఆడియన్స్.